శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీరు ఏవైనా కూడా ప్రత్యేకంగా మీటింగ్లకి వెళ్ళారనుకోండి, లేకపోతే క్లయింట్స్ని కలవడానికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక బిజినెస్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం పర్పస్ కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, లేకపోతే పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడటానికి కూడా కావచ్చు, లేకపోతే ఏవైనా కూడా పంచాయతీలు కావచ్చు, పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మీరు ఒక 10 మంది ఎదురుగుండా కూర్చోపెట్టి మీరు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో కలిసి కూర్చొని మీరు కూడా మాట్లాడాలి, చర్చించాలి. లేకపోతే ఏదో విషయం మీదన ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది ఏర్పడింది, మీరు అటెండ్ అవ్వాలి. ఈ యొక్క మీటింగ్లోని మీ యొక్క మాట అనేటువంటిది నెగ్గాలి. అందరూ కూడా మీ యొక్క మాటని నమ్మాలి, మీ యొక్క మాటకి గౌరవాన్ని విలువని ఇవ్వాలి అని అనుకుంటే గనక మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక ప్రక్రియ నేను మీకు తెలియజేస్తాను. కానీ మొట్టమొదట ఈ యొక్క ప్రక్రియ మీరు చేసి దీని యొక్క ఫలితాన్ని పొందాలి అని అంటే నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ముందుగా 10,000 సార్లు శ్రద్ధతో జపం చెయ్యాలి. ఆ విధంగా చేస్తేనే మీకు ఆ యొక్క మంత్రం అనేటువంటిది సిద్ధిస్తుంది, అప్పుడే అది పని చేస్తుంది. ఏం చెయ్యాలి? ఏదైనా కూడా ఒక ఆదివారం నాడు మీరు స్నానం అనేటువంటిది ఉదయం పూట పూర్తి అయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని ఏదైనా కూడా ఆసనం వేసుకొని కూర్చోండి, నేల మీద కూర్చోకండి. ప్రత్యేకంగా దీపారాధనలు చేయడాలు, పూజ చేసుకోవటాలు అనేటువంటివి విధించబడి లేదు, అవసరం లేదు. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, కానీ కంపల్షన్ అయితే లేదు. అయితే గణపతికి నమస్కారం చేసుకోండి, పార్వతీ పరమేశ్వరికి నమస్కారం చేసుకోండి. ఇలాగా సభా ఆకర్షణ అన్ని వేళలా, అన్ని కాలాల్లో, అన్ని చోటలా కూడా నాకు గౌరవము, అభిమానము, నా మాట యందు విలువ అనేటువంటివి ఏర్పడాలి అని ఆశీర్వదించి పరమేశ్వర అని చెప్పి నమస్కారం చేసుకుని ఏదో ఒక జపమాల వాడండి. జపమాల లేకపోతే వేళ్లతో లెక్క పెట్టుకుని చేసుకుంటానన్నా చేసుకోవచ్చు, వీలైనంత వరకు కూడా చెయ్యండి. ఈ విధంగా ఆదివారం నాడు మొదలుపెట్టి ప్రతిరోజు చెయ్యాలి. ఎప్పటి వరకు చెయ్యాలి? 10,000 సార్లు పూర్తయ్యేంత వరకు చెయ్యాలి. రోజుకు 1000 సార్లు చొప్పున చేసుకుంటాను, 10 రోజుల్లో 10,000 పూర్తవుతాయని అన్నా కూడా పర్వాలేదు. 1000 కన్నా తక్కువ చేశారనుకోండి, రోజుకి 500 చేశారనుకోండి, వరుసగా 20 రోజుల పాటు చేయాల్సి వస్తుంది 10,000 పూర్తవడానికి. మొత్తానికి 10,000 పూర్తయిపోయిన తర్వాత అప్పుడు చక్కగా గణపతికి, పార్వతీ పరమేశ్వరులకి మీ యొక్క పూజా మందిరంలో ఏదైనా కూడా నైవేద్యం పెట్టి, ఒక పండు ఫలం ఏదైనా కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి చక్కగా ఆరతి అనేటువంటి ఇచ్చుకొని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదైనా కూడా ఒక ఆదివారం నాడు మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత ఒక చిన్నటి తెల్లటి కాగితము తీసుకోండి. ఈ తెల్లటి కాగితం మీదన గోరోజనము, అలాగే కుంకుమ పువ్వు, లేకపోతే గోరోజనం రసము కూడా మనకి అమ్ముతారు, లేకపోతే గోరోజనమ్మ పౌడర్ వంటిది కొనుక్కున్నా ఇంకా మెత్తగా దంచి ఒక 2-3 చుక్కలు నీళ్లు వాడి దాంట్లోనే కుంకుమ పువ్వు వేసి బాగా నూరి అప్పుడు ఆ యొక్క రసంతో ఏదైనా కూడా ఒక పుల్లవాడి ఆ యొక్క కాగితము మీదన మీరు జపం చేసినటువంటి మంత్రాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇప్పుడుది ఆదివారం నాడు చెయ్యాలి, స్నానం పూర్తయిపోయిన తర్వాత చెయ్యాలి. ఈలోపు మీరు ఈ సామాన్లన్నీ సిద్ధం చేసి మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా కాగితం మీద రాయండి. ఆరిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క కాగితాన్ని చేతిలో పట్టుకొని ఒక 21 సార్లు ఆ యొక్క మంత్రాన్ని తలుచుకొని అప్పుడు ఆ యొక్క కాగితాన్ని బాగా చిన్నదిగా చుట్ట పెట్టేసి ఒక రాగి తావీజు ఖాళీది మీరు కొనుక్కొని తీర్చుకొని పెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో రాగి తావీజే విధించబడి ఉన్నది. ఇది వాడచ్చు, అది వాడచ్చా అని అంటే మంత్రశాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో అదే నేను మీకు తెలియజేస్తున్నాను. మనం అదే విధంగా చేస్తేనే ఫలితాలు అనేటువంటివి వస్తాయి. ఒక రాగి తావీజులోని ఈ యొక్క తెల్లటి కాగితం అనేటువంటిది దాంట్లోకి ఇమిడ్చాలి. ఇమిడిచి మూత వేసేసేయండి. వేసేసిన తర్వాత దానికి అగరబత్తితో దేనితోనో ధూపం వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క తావీజుని మీ యొక్క కుడి చేతికి కట్టుకోవాలి. మీ యొక్క కుడి చేతికి కట్టుకొని ఇప్పుడు మీరు ఏదైనా కూడా మీటింగ్లకి, పంచాయతీలకి, క్లయింట్లకి, దీనికి దానికి అక్కడికి వెళ్ళారనుకోండి, మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, మీ యొక్క మాటకి గౌరవం పెరుగుతుంది, మీ యొక్క మాటని అందరూ నమ్మటం అనేటువంటిది జరుగుతుంది. అందరూ కూడా మీ పట్లే, మీ యొక్క పక్షాన్నే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అర్థమైంది కదా? అయితే మరి జపం చేయవలసినటువంటి ఆ యొక్క మంత్రము, కాగితం మీద రాయవలసినటువంటి ఆ యొక్క మంత్రము ఏదైతే ఉందో అది నేను మీకు తెలియజేస్తున్నాను. జపము రాయాల్సినటువంటి మంత్రం ఒకటే, ఆ సాధన చేయవలసినటువంటి మంత్రము తెలియజేస్తున్నాను, వినండి. ఓం క్రోం స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం క్రోం స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.